ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ధనుసు రాశి జూన్ నెల స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్ర గడియలు వాళ్ళ విధానం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనప్రాప్తి యోగము అనగా వీళ్ళకి డబ్బులు ఏ రూపంలో నుంచి ఎలాగ వస్తాయో వీళ్ళకి తెలియదు. ఆ విధంగా డబ్బు రూపంలో పెద్దవాళ్ళని రూపం నుంచి కానీ, లేదా ఒక స్త్రీ రూపంలో నుంచి కానీ, లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ, అత్తామామ తరపు నుంచి కానీ, భార్య తరపు నుంచి కానీ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చే యోగం కనపడుతుంది. మరి వీళ్ళకి విద్యా విశేషాల్లో చూసుకుంటే చాలా వరకు పెద్ద పెద్ద విద్యలు చదవాలి, పట్టుదలతో కసితో వాళ్ళు చదువుకుంటూ మళ్ళా వాళ్ళకి ఆ చదువుతో పాటు సైడ్ బిజినెస్లు కొన్ని చేస్తుంటారు. మరి సైడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇటు చదువు కావాలి, ఇటు డబ్బు కావాలి. ఇప్పుడు చదువుకోవాలంటే డబ్బు కావాలి కదా, మరి డబ్బు కావాలంటే మనం చదువుకోవాలి కదా. అదేవిధంగా అది పోనీకోకుండా ఇది పోనీకోకుండా వాళ్ళ తెలివితో పోరాడుకుంటూ వస్తుంటారు. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. చూసి రమ్మంటే కాల్చి వస్తారు. అలాంటి తెలివి గల వాళ్ళు. మనస్తత్వం మంచిది, ఆలోచన బాగుంది, ఎదుటోడు బాగుండాలని కోరుకుంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు కొంచెం కనబడుతున్నాయి. తల్లిదండ్రులని ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉంది. మరి మ్యారేజీ విశేషాల్లో చూసుకుంటే చాలా వరకు అనుకూలం అనేది పెద్దగా కనబడుతోలేదు. అంటే మ్యారేజీ విశేషం అనేది అవుతుంది కానీ అంత విజయవంతంగా ఉండదు, అంత డౌన్గా ఉండదు. కళ్యాణం అయిందా అంతే, ఇక అత్త మామ గౌరవం అభిమానం అంతవరకే ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బెంట్ చేయరు, మీరు పోయి వాళ్ళని ఎక్కువ డిస్టర్బెంట్ చేయరు. ఎందుకంటే ఆ విధంగా అటు కాకుండా ఇటు కాకోకుండా మధ్య విధానాలలోనే కనబడుతుంది. మరి మీకు వాహన ప్రయాణాల వల్ల చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రయాణాలలో అతి జాగ్రత్తగా మీరు ఉండాలి. అవసరం అయితేనే మీరు ప్రయాణం చేయాలి. అవసరం కాంది మీ సరదా గురించి పోవద్దండి. దానివల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ 4వ వారము ఈ నెల 4వ వారం నుంచి ఆరోగ్యంలో, కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఈ 4వ వారం నుంచి అనారోగ్య సమస్యలు కొన్ని వస్తున్నాయి. దానికి మీరు కొంత జాగ్రత్తలు మీరు పడి ముందే మీరు దానికి వాన వస్తుందంటే గొడుగు ఎలా తయారు చేసుకుంటామో, వరద వస్తుందంటే ఎలాగ కట్టేస్తామో, అదేవిధంగా ముందు మీ బాడీని చెకప్ చేసుకొని మీరు మంచి డాక్టర్ని కలిసి, మీ పెద్దవాళ్ళు కూడా మంచి డాక్టర్లకు చూపించి మీరు ముందు జాగ్రత్త పడినట్టుగైతే మీకు ఆరోగ్య సమస్యల నుంచి మీరు 100% బయటపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద విధానాలు, దాంట్లో కొంత ప్రమోషన్లు, మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని మార్పులు, అంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరు, అలాగా ట్రాన్స్ఫర్లు, మార్పులు, అలాంటి యోగం అనేది ఇలా జాతక యోగములు అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా చదువులో కానీ ఉద్యోగంలో కానీ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ శ్రద్ధ తగ్గ వాళ్ళకి టైం అనేది అనుకూలంగా ఉండదు. ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు. ఒకటి మంచిగా ఉందిరా అంటే ఇంకోటి ఏదో ఒకటి రివర్స్ అవుతుంటుంది. భార్య బాగుందంటే భర్త చికాకు పెడుతుంటాడు, భర్త బాగుండాలంటే భార్య చికాకు పెడుతుంటుంది. మరి తల్లి బాగుందరా అంటే తండ్రి చికాకు పెడుతుంటాడు, తండ్రి బాగున్నారా అంటే తల్లి చికాకు పెడుతుంటుంది. అలాగా ఒకటి కాకపోతే ఒకటి సమస్యల మీద సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి చిన్న వయసు నుంచి కష్టం విలువ ఎలాంటిదో అనేది వీళ్ళకి చిన్న వయసు నుంచే తెలుసు. ఎందుకంటే డబ్బుని సంపాదించాలి,
ఆ డబ్బుతో మనం చదువుకోవాలి, ఒక ప్రయోజకుని కావాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, నేను పడ్డ బాధ మళ్ళీ ఏరేవాడు పడకూడదు అన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి వచ్చే భార్య రూపంలో స్త్రీ కళ, అంటే స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఆ స్త్రీ ఎప్పుడు వీళ్ళ పాదం పడుతుందో వీళ్ళ ఇంట్లో, అప్పటి నుంచి వీళ్ళకి అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, ధనప్రాప్తి యోగం, డబ్బులు, బంగారం, ఉద్యోగం, కారు, తర్వాత జనాలలో ఒక మంచి స్పందన, గౌరవం, రాజకీయంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి వేగంగా కనబడుతున్నాయి. కాబట్టి మరి వీళ్ళు ఎక్కువగా ఆలోచన ఎక్కువ చేస్తుంటారు, థింకింగ్ ఎక్కువ చేస్తుంటారు. ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ఏమిటా అని ఆలోచిస్తుంటారు. కానీ వీళ్ళు ఇప్పట్లో వీళ్ళు ఏది ఆలోచించినా అనుకూలం అనేది ఉండదు. కాబట్టి వీళ్ళ మీద కొన్ని గ్రహాలు ఘోషిస్తున్నాయి, 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల ఈ 3 గ్రహాలకి వీళ్ళు శాంతం చేయించుకుంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఏ పని చేసినా 100% సక్సెస్ అయిపోతుంది. ముఖము చూసిన వాళ్ళు సంతోషిస్తారు. వీళ్ళకి పెద్ద పెద్ద కాలేజీలలో కానీ పెద్ద పెద్ద విదేశాలలో కానీ వీళ్ళకి పెద్ద పెద్ద సీట్లు వచ్చి పెద్ద పెద్ద గౌరవాన్ని సంపాదించుకొని ప్రజలకి సేవ చేయాల్సిన కళ అనేది కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కానీ ఉద్యోగంలో కొంత పెద్ద పెద్ద మార్పులు ఉన్నాయని చెప్పాను మీకు. మరి ఈ ఉద్యోగ విశేషాల్లో కూడా కొంత డెవలప్మెంట్ కూడా కావాల్సిన టయాలు కూడా కొద్ది రోజులు పడుతుంది. ఆ కొద్ది రోజుల కల్లా మీరు తప్పకుండా పూర్తి చేసే యోగం అనేది ఉంది. మరి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ చాలా వరకు అద్భుతమైన విజయాల్ని సాధించాల్సిన యోగం అనేది రాబోతుంది. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సాకారం చేయాలనుకున్నారనుకోండి, అది రివర్స్ తగులుతుంటుంది. అలాగా అంటే ఒక మంచి చెబితే మళ్ళీ చెడు వచ్చేస్తుంటుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి చేయకూడదండి. చూసి ఆలోచించాలి, చూసి ఆలోచించి అడిగేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సామ్రాజ్యాలు, ఎన్నో కుటుంబాలు కూలిపోయినాయి. కాబట్టి ఓపిక ప్రధానం. ఆ ఓపికని మనం ఉన్నట్టుగైతే ఏ పనైనా కూడా అవలేలగా మీరు సాధించగలుగుతారు. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీరామదాసు అనుగ్రహంతో రామబంటు అనగా హనుమాన్. ఆ హనుమాను చాలీస్ని మీరు చేసినట్టుగైతే మీరు గుడికి వెళ్ళి ఆ హనుమాను చాలీస్ని మీరు చదువుకొని అక్కడ మీరు తప్పకుండా మంగళవారం శనివారం మీరు ఆ విధంగా మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీ ఆరోగ్యము, మీకు మనశ్శాంతి, మీరు చేసే పనులు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.